చేశాను సార్. నిన్న గురువారం రోజు అయ్యప్ప మాల వేశాను. మా పిల్లల్ని గురువారం రోజు పంపించలేదు సార్. నిన్న పంపించాను సార్. నిన్న పంపించిన గేట్ దగ్గర నుంచే మా పిల్లల్ని గెంటేస్తే 10 నిమిషాలు నా పిల్లల్ని నేను తీసుకుని వచ్చి ఇక్కడ మాట్లాడితే ఆ సారు నోటికి వచ్చినట్టు మాట్లాడి నిన్న మా మీదకి వచ్చారు సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడి పెద్దదిగా మాట్లాడారు సార్. నా పిల్లల్ని తీసుకుని రోడ్డు మీద ఉన్నాను సార్. రోడ్డు మీద ఉన్నాం సార్. మా ఆయన వచ్చాక మాట్లాడి మేము అన్నీ ఒప్పుకుంటే ఆయన యూనిఫామ్ వేసుకొని నాప్కిన్ వేసుకున్నాం సార్. నాప్కిన్ వేస్తే కుదరదు, టవల్ వేసుకొని వస్తామన్నా కూడా ఒప్పుకోలేదు సార్. ఇప్పుడు పోలీసు వారు వచ్చారు కదా, ఆ స్పందన ఏంటి చెప్పండి మీరు ఒకసారి. వాళ్ళు ఒప్పుకోవట్లేదు సార్. సిఐ గారు వచ్చి చెప్పినా కానీ కూడా ఒప్పుకోవట్లేదు. మేమైతే ఒప్పుకోము. టవల్తో వేసుకొని మా పిల్లలు అయితే అయ్యప్ప బట్టలు వేసుకొని మాత్రం నా పిల్లలు ఉంటారు సార్. స్కూల్ కూడా అయ్యప్ప బట్టలతోనే మా పిల్లలు రావాలి సార్. నాకు అది నా మొక్కుబడి సార్. ఏ స్కూల్లో ఎక్కడైనా సార్ అయ్యప్ప బట్టలు వేసుకొని ఏ స్కూల్లోనే వెళ్తాను సార్. నేను నిరూపిస్తాను సార్, కావాలని చూపించి. మా హిందువులుగా ఉండడం మా తప్ప సార్. అసలు మేము హిందువులుగా పుట్టినప్పుడు ఏ దేవుడికి అందరు దేవుడికి గౌరవం అనేది ఇవ్వాలి. అయ్యప్ప స్వామి బట్టలు మొక్కుబడి అన్నప్పుడు మొక్కుబడిగానే ఉండాలి సార్. అయ్యప్ప బట్టలు వేసుకొని నాకు న్యాయం అయితే నాకు కావాలి సార్. న్యాయం యుద్ధం అయితే ఆగదు. మా స్వాములు కూడా మాతో ఉన్నారు సార్. మా స్వాములందరూ ఇక్కడే ఉన్నారు సార్. మా స్వాములందరూ మాతో మాట్లాడడానికి వచ్చారు. మా పిల్లలు అయితే అయ్యప్ప బట్టలతోనే ఉంటారు, అయ్యప్ప దీక్షతోనే ఉంటారు నా పిల్లలు.